హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మంత్ర. అదృశ్యమైన ఖజానా ఎక్కడ ఉంది? హంపి శిథిలాలపై సూర్యాస్తమం. ఒక నగరం, ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరం, ఒక రాజ్యం, లక్షల కోట్ల విలువైన సంపదను కూడబెట్టిన సామ్రాజ్యం. ఆ తర్వాత ఒక యుద్ధం, ఒక విధ్వంసం. మరి అంతటి సంపద అది ఎక్కడికి వెళ్ళింది? ఈ ప్రశ్నకు ఈరోజు వరకు ఎవరు ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. కానీ చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, స్థానికులు మూడు ప్రధాన సిద్ధాంతాలను ముందుకు తీసుకొచ్చారు. వాటిలో ఏది నిజం? లేదా మూడు సిద్ధాంతాల్లోనూ కొంత నిజం దాగి ఉందా? మొదటి సిద్ధాంతం కొండల మధ్య దాగిన ఖజానా. ఒక్కసారి హంపి నగరాన్ని పైనుంచి చూడండి. ఎటు చూసినా వేలాది భారీ బండరాళ్ళు, సహజంగా ఏర్పడిన గుహలు, లోతైన చీలికలు, చిన్న చిన్న సొరంగాలు. ఇవి ప్రకృతి సృష్టించిన కోటలు. ప్రశ్న: ఒకవేళ మీరు రాజఖజానా సంరక్షకులైతే ఇంతటి సంపదను శత్రువుల కంటపడకుండా ఎక్కడ దాచేవారు? రాజభవనంలోనా? ఇలాంటి సహజ గుహల్లోనా? స్థానికులు ఇప్పటికీ కొన్ని కొండలను ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు అంటూ హెచ్చరిస్తుంటారు. ఎందుకు? వాళ్ళ నమ్మకం ప్రకారం అక్కడ పాతకాలం నుంచి ఒక రహస్యం నిద్రపోతోంది కాబట్టి. ఇది నిజమేనా? లేక తరతరాలుగా వస్తున్న జానపద కథేనా? ఒక విచిత్రమైన సంఘటన. కొంతమంది ట్రెక్కర్స్ కొన్ని గుహలలో మనుషులు చెక్కినట్లు కనిపించే గోడలను చూసినట్లుగా చెప్పారు. మరికొందరు రాతి పలకలతో మూసివేయబడిన ప్రవేశ ద్వారాలను గురించి చెప్పారు. అయితే ఇవి అన్నీ శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. ఇప్పటికీ పూర్తిగా అన్వేషించని గుహలు ఉంటే అక్కడ ఏదైనా దాగి ఉండే అవకాశం ఉందా? ఇక రెండవ సిద్ధాంతం, సంపద హంపిలోనే లేదు. ఇప్పుడు మరొక కోణంలో ఆలోచిద్దాం. విజయనగర రాజులు యుద్ధ వ్యూహాలలో నిపుణులు. వారికి ఒక విషయం బాగా తెలుసు: ఒకే చోట మొత్తం సంపద ఉంచడం ప్రమాదకరమని. అందుకే కొంతమంది పరిశోధకులు ఒక ఆసక్తికరమైన సిద్ధాంతం చెబుతున్నారు. రాజ ఖజానాను చిన్న చిన్న భాగాలుగా విభజించి వేరువేరు ప్రాంతాలకు పంపించారంటూ. ఎక్కడికి? దక్షిణ భారతదేశంలోని విజయనగరానికి విధేయంగా ఉన్న నాయక రాజ్యాలకు. మదురై, తంజావూరు, పెనుగొండ, చంద్రగిరి ఇలాంటి ప్రాంతాలలో కొంత సంపద చేరి ఉండవచ్చని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. అలా అయితే ఈరోజు కొన్ని దేవాలయాలలో, కొన్ని రాజవంశల ఖజానాలలో విజయనగర సంపదలో భాగం దాగి ఉందా? అయితే ఆధారాలు ఉన్నాయా? ఇక్కడే సమస్య మొదలవుతుంది. ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా నిరూపించేందుకు సరైన పత్రాలు లేవు. కానీ పూర్తిగా ఖండించే ఆధారాలు కూడా లేవు. అంటే ఈ సిద్ధాంతం ఇప్పటికీ జీవించి ఉందని అర్థం. ఇక మూడో సిద్ధాంతం, దేవాలయాల రహస్యం. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన సిద్ధాంతం ఇదే. ఒకసారి విరూపాక్ష ఆలయాన్ని ఊహించుకోండి, విఠల ఆలయాన్ని ఊహించుకోండి. భారీ రాతి స్తంభాలు, విశాలమైన మండపాలు, లోతైన నిర్మాణం. ఇక్కడ ఒక ప్రశ్న: ఈ దేవాలయాలు కేవలం ప్రార్థన కోసమే నిర్మించబడ్డాయా? లేక అత్యవసర పరిస్థితులలో రాజ్య సంపదను రక్షించే కేంద్రాలుగాను ఉపయోగించారా? కొన్ని దేవాలయాలలో భూగర్భ మార్గాలు ఉన్నాయని చాలా కాలంగా కథలు వినిపిస్తున్నాయి. కొన్ని గదులు శతాబ్దాలుగా తెరుచుకోలేదు అంటూ స్థానికులు చెబుతున్న మాట. ఇది నిజమేనా? లేక మరొక జానపద కథ? కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ కథలు చరిత్ర కాదు. మనం ఆధారాలతోనే ముందుకు వెళ్ళాలి. పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఇలాంటి రహస్య గదుల గురించి ఖచ్చితమైన నిర్ధారణ ఇవ్వలేదు. కానీ అదే సమయంలో హంపిలోని ప్రతి నిర్మాణాన్ని పూర్తిగా పరిశీలించామని కూడా చెప్పలేదు. అంటే ప్రశ్న ఇంకా ఇక్కడ తెరిచే ఉంది. ఆధునిక సాంకేతికత ఏం చెబుతోంది? ఒకప్పుడు భూమి కింద ఏముందో తెలుసుకోవాలంటే త్రవ్వకాలు ఒకటే మార్గం. కానీ ఈరోజు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, లేజర్ స్కానింగ్, 3D మ్యాపింగ్ ఇలాంటి సాంకేతికతలు వచ్చేశాయి. భూమి అడుగున ఖాళీ ప్రదేశాలను ఇవి గుర్తించగలవు. కొన్ని పరిశోధనలలో హంపి పరిసర ప్రాంతాలలో అసాధారణ నిర్మాణ ఆకృతులు కనిపించాయని తెలుస్తోంది. కానీ అవి ఖజానాతో సంబంధం ఉన్నవేనా? లేక సాధారణ పురాతన నిర్మాణాలా? ఇప్పటికీ సమాధానం లేదు. మరొక ఆశ్చర్యకరమైన ప్రశ్న ఏంటంటే, ఒక్కసారి మీరు శత్రువుగా ఉంటే, ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాన్ని జయించారనుకుంటే,
మీకు ఆ నగర ఖజానా కనిపించలేదు. అప్పుడు మీరు ఏమనుకుంటారు? సంపద లేదు అనుకుంటారా? ఎవరో మనకంటే ముందే దాచేశారు అని అనుకుంటారా? బహుశా అదే ప్రశ్న ఆ సుల్తానుల సైన్యానికి వచ్చి ఉండవచ్చు. ఇప్పటి వరకు మనకు 3 సిద్ధాంతాలు కనిపించాయి: కొండలు, దూర ప్రాంతాలు, దేవాలయాలు. కానీ ఇవేవి ఇప్పటికీ ఖచ్చితంగా నిరూపించబడలేదు. అయితే ఇంకొక ప్రశ్న మిగిలే ఉంది. పురావస్తు శాఖ ఇప్పటివరకు ఏం కనుగొన్నది? 2019లో బయటపడిన ఆ భూగర్భ నిర్మాణం ఏంటి? హంపీలో ఇంకా 80% ప్రాంతం ఎందుకని పూర్తిగా పరిశోధించబడలేదు? మరి శ్రీకృష్ణదేవరాయల అసలైన నిధి బంగారమేనా లేక మరేదేనా? ఈ రహస్యానికి ముగింపు పార్ట్ 5లో తెలుసుకుందాం.